హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వ్లాగ్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాము. పాపేపల్లి విలేజ్, తంగెలపల్లి మండల్, రాయనసిరిసిల్ల జిల్లా. ఇది అవుట్కట్స్ విలేజ్కి. యాక్చువల్గా ఇది చెరువు మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. రీజన్ ఏంటంటే ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ టు మనోహరాబాద్ రైల్వే లైన్. ఇది చెరువు ఉండే. ఈ చెరువుతో చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉండే. ఈ చెరువు కానుకొనే మా అమ్మమ్మ వాళ్ళది పొలం ఉంటుంది. ఇప్పుడు దాన్ని టచ్ చేస్తూనే రైల్వేని వెళ్తున్నది. ఇవన్నీ గుట్టలు, ఒక్కొక్క గుట్టకి ఒక్కొక్క పేరు ఉంటుంది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ గుట్టలన్నీ ఎక్స్ప్లోర్ చేసేది. ఆ కింద మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఆ గ్రీనరీ, ఆ వాటర్ సోర్స్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. అటు సింగిల్ లైన్ ఉంది, మళ్ళీ అటు సింగిల్ లైన్ ఉంది. మధ్యలో మొత్తం ఇక్కడ జంక్షన్ వస్తుంది కావచ్చు. చాలా విశాలంగా ఉంది ప్లేసు. మా ఫ్యామిలీతో వచ్చినాం, ఒకసారి చూద్దామని చెప్పి. పిల్లలు అక్కడ చూస్తున్నారు. ఎట్లుంది మా అమ్మమ్మల విలేజ్? ఎట్లుందిరా బాబు? ఎట్లుంది చెప్పు. నువ్వు కూడా కెమెరామెన్ అయిపోయినావు. ఏం నచ్చింది ఇక్కడ? నాకా కొండలు నచ్చినాయి. ఇంకా అది సిరిసిల్ల. ఏంటిది? ఇట్లా అడ్డం పెట్టుకుంది మేకలు పోతానే దారి ముంగట్లా ఉంది చూడు. ఏముంది? ఇట్లా పెట్టుకొని ఇట్లా కూర్చుంది. ఏంటిది? ఏం కనిపిస్తుంది మీకు? గొర్రెలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఏమైంది అంతగానే అవుతాను? నీ పొలాలు ఉంటాయి తెలుసా? పాపేపల్లి నేను పోయేది కదా అప్పుడప్పుడు అటు. మా ఫ్రెండ్స్ ఉన్నాయి పొలాలు అటు. సరే జాగ్రత్త. దెబ్బలు తాకుతాయి. అక్కడ కిందికి కొద్ది దూరం ఉంది అది. ఈ ప్లేస్ ఇప్పుడే ఇలా ప్రశాంతంగా ఉంది, కానీ చాలా తొందర లోపల ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగి మొత్తం మారిపోతుంది ప్లేస్ అంతా. రైల్వే ట్రాక్స్ అదంతా. కానీ ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా బాగుంది. బబ్బిసుడికి వెళ్దామా? కాసేపు ఉందాం ఇక్కడ. కొంచెంసేపు ఉందాం. చుట్కి ఇంకా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. సరే చుట్కి అడిగే. ఇక్కడ ఈ ఊరి పేరేంటి పప్ప? పాపేపల్లి. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఎవరైనా చుట్టాలు ఉన్నారా? మా అమ్మమ్మ లేదే విలేజ్ కదా. అవునా? ఇంతకుముందు వెళ్ళలేదా మా పెద్దమ్మ? అవునా? ఇక్కడ పికాక్స్ ఉంటాయా? పికాక్స్ సౌండ్ వినస్తలేదా? ఇంతకుముందు చూసినావు కదా అవన్నీ పక్షులు. చిన్నప్పుడు ఇక్కడ టైగర్స్ ఉన్నాయా? మొత్తం ఇక్కడనే ఉండేది. ఇక్కడ టైగర్స్ ఉంటాయా? సంక్రాంతి హాలిడేస్ ఇక్కడ టైగర్స్ ఉంటాయా? పొదలల్లో చూసినా చూపెట్టే. సూపర్ ఫాస్ట్ వస్తుంది పప్ప. పప్ప ఇది దేనికోసం చేస్తున్నారు? రైల్వే ట్రాక్. అయితే మనం వెళ్ళకెళ్ళి వాళ్ళు ఇప్పుడు కింద నుంచి ఉంది కదా. కిందికి తవ్వు ఉంది. అవునా? సరే చూపెడతా, చూస్తా. ఇదేనా తవ్వ పప్ప? అవునా? ఇలా ఆ విలేజ్ వాళ్ళు పోవడానికి అది చూపెట్టుతో అట్లకెళ్ళి ఇట్లా రైల్వే ట్రాక్ కిందికి వెళ్ళి టన్నెల్ తవ్వ. మనం ఇంతకుముందు నల్లకెళ్ళి వచ్చినాం కదా. ఇక్కడ రాళ్ళు ఎట్లా వచ్చాయి పప్ప? వాళ్ళ తవ్వుతే వచ్చినాయి. భూములు ఉంటాయి కదా. భూమి లోపల ఉంటాయా? కానీ మనం అక్కడ పోయేటప్పటికి అవి అక్కడ ఉండయి, వెళ్ళిపోతాయి. మనం చూసుకుంటానే వెళ్తాం కదా. ఇంతకుముందు కనిపించా కానీ అది అనిపించింది, అనిపించినాయి అంతే. వాటి ఫేసులు అనిపించారు. అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుంటే అట్లా పోయి జూమ్ చేయి. రైట్. తిరుగుతుంది. స్టార్ట్ చేసిన మంచిగా పెట్టి పప్ప అది అనిపించది.
కనిపిస్తుంది. తెలిసిందా? తెరిసే ఉన్నది. ఈ రియల్ లైఫ్ నాకు మంచిగా అనిపిస్తుంది. కొంచెం జూమ్ చేయ పాప, జూమ్ చేయ. చేసిన నా కళ్ళతో నేను చూస్తున్నానంటే అబ్బా ఇది నిజమా కాదని నేను అనుకుంటలేను. దిగి దగ్గర దగ్గర రాపో, పోదమా పోయిరాపో దిగురు. అది ఎంత బాగున్నాయి. ఏ రండిగా పబ్బి చుట్కి. ఏ మెల్లగా మెల్లగా. ఏ బాబాయ్ ఆ సౌండ్ విన్నారా? అదే సౌండ్ పికాక్స్ది. చలో ఇక వెళ్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.